సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేసై బిడ్డ పేగులు తీసి మెడల ఏసి ఆడుతాం బిడ్డ. ఇలా ఆడడానికి ముఖ్య కారణమైన అందరు ఇక్కడ ఉన్నాము. ఆయా షేర్ పాట గురించి చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. తర్వాత పాటకు కూడా అంతే వైబ్ అవుతున్నారు. లిరిక్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. దాని వెనుక కష్టపడ్డ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సుధన్ మాస్టర్ కొరియోగ్రాఫర్, అట్లాగే సింగర్ జంగిరెడ్డి మరియు ఆకునూరి దేవయ్య. అందరం ఇక్కడున్నాం. మీకు క్లారిఫికేషన్ ఇచ్చి ఆ పాట వెనుక మేము పడ్డ కష్టమేంది, మేము ఇప్పుడు ఎంత హైలో ఉన్నామో అవన్నీ మీకు చెప్పబోతున్నాము. ఆయా షేర్ గురించి ఈ షేర్లను అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు. మాస్టర్ వెల్కమ్. ఫస్ట్ మీకు టాలీవుడ్కి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇది డెబ్యూ తెలుగులో. అవును. తమిళ్ డెబ్యూ జననాయకన్ చేశారు అక్కడ విజయ్ గారితో, ఇక్కడ నాని గారితో. ఇది మీకు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఏం చెప్పాలి, ఫీలింగ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. అన్ని దేవుడి దయ. నా కెరియర్లో ఫస్ట్ సాంగ్ విజయ్ గారితో, అండ్ మన తెలుగులో ఇది ఫస్ట్ సాంగ్ నాని గారితో. నేను ఇద్దరికి పెద్ద ఫ్యాన్, అండ్ వాళ్ళిద్దరితో పనిచేయడం అన్నది నాకు చాలా హ్యాపీ అండ్ డ్రీమ్ కూడా. ఎందుకంటే వాళ్ళ మూవీస్ అన్నీ అప్పటి నుంచి చూస్తున్నాము. ఇండస్ట్రీలో వాళ్ళతో ఎప్పుడైనా ఒకసారి పని చేయాలి అన్న థాట్ ఎప్పుడు మైండ్లో ఉన్నది ఒక కొరియోగ్రాఫర్గా. సో అది తమిళ్లో విజయ్ గారితో, తెలుగులో నాని గారితో ఇది ఫస్ట్ సాంగ్ జరగడం అన్నది చాలా హ్యాపీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్లస్. అసలు మీకు ఎట్లా వచ్చింది ఈ అవకాశం? అంటే ఈ సినిమా యా డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు ఏంటి? ఈ సినిమా, ఈ సాంగ్ నాకు రావడానికి ఒకే ఒక రీజన్ శ్రీకాంత్ అన్న, ఆయన మాత్రమే. ఎందుకంటే దసరాలో నేను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. సో మూవీ అంతా ట్రావెల్ అయ్యాను. అప్పుడే మనం చేసిన పని చూసి శ్రీకాంత్ అన్న ఒకరోజు నువ్వు నాకు సాంగ్ చేయాలని చెప్పారు. సో ఆ చెప్పిన మాటని ఈ మూవీలో నిలబెట్టారు. నేను అన్నయ్యని ఫస్ట్ చూసినప్పుడే నువ్వు ఖచ్చితంగా ఈ మూవీలో సాంగ్ చేస్తున్నావు. అందరూ నన్ను నమ్మడానికి ముందే నన్ను నమ్మింది అన్నయ్యనే. సో ఆయన నమ్మి లేదు వాడు చేస్తాడు, వాడే ఈ సాంగ్ చేయాలని లాస్ట్ దాకా నా కోసం నిల్చున్నది అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఇదంతా మీ వల్లే. శ్రీకాంత్ మ్యాడ్నెస్కి ఇంకొక మ్యాడ్ నువ్వు తోడేశావు, అందుకనే ఈ స్టెప్స్ అట్లా వచ్చినాయి. ఈ స్టెప్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. జంగిరెడ్డి ఫోక్ సింగర్గా మా అందరికీ సుపరిచితులు, తెలుగు రాష్ట్రాల్లో కాదు బయట కూడా ఎంతోమందికి సుపరిచితులు. జంగిరెడ్డిని ఈ సినిమాలో పాడించడం జరిగింది. నీ ఎక్స్పీరియన్స్ ఏంది? ఫస్ట్ అయితే నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను మాయా. ముందుగా మాయా, మా మామ, మేము మాయా అని పిలుచుకుంటాం. ఆ తర్వాత శ్రీకాంత్ అన్న గారు, అది ముఖ్యంగా ఈ పిల్లర్స్ ఉన్నారు మాకు. అంటే జనరల్గా ఎన్నో కొన్ని వేల కార్యక్రమాలు వేదికల మీద అటు అన్ని ప్రాంతాలలో, అటు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ, యావత్ వేరే కంట్రీస్ కూడా పోయొచ్చినాం. అయితే ఈ పాట అంటే ఇంతకుముందు కూడా కొన్ని చేసినాము, కొన్ని పాటలు వచ్చినాయి కానీ అవి ఎంతవరకు వచ్చినాయి ఆగిపోయినాయి అట్లున్నాయి. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దాంట్లో నన్ను పాడించడం, తర్వాత నా దేవయ్యను కూడా వాడించడం, అది ఏంటంటే ఏం అవుతుందని మనం అనుకోలే అసలు. అది ఏదో పాట పాడేటప్పుడు మాత్రం మంచి దమ్ ఉంది, చాలా బ్రహ్మాండంగా ఇది ముందుకు వచ్చు అనుకున్నాం, కానీ ఇంతలా వైరల్ అవుతుంది తెలియదు. కానీ నిజంగా ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మా. థ్యాంక్ యూ. ఆ తర్వాత శ్రీకాంత్ అన్న గారికి థ్యాంక్స్ చెప్తున్నా. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే జంగిరెడ్డి దసరా ధూమ్ధామ్ దోస్తాన్లో రెండో లీడ్కి మన దీక్షిత్కు వాయిస్ ఇచ్చింది. ఆ ధూమ్ధామ్ దోస్తాన్లో జంగిరెడ్డి ఫస్ట్ శ్రీకాంత్ దసరా సినిమాలో పాడించడం, ఆ వాయిస్ బాగా నచ్చి మళ్ళీ నేను గుర్తు చేస్తే ఈ సినిమాలో పూర్తిగా పాడే అవకాశం దొరికింది. శ్రీకాంత్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజంగా. శ్రీకాంత్ అన్నకు థ్యాంక్ అన్న. అట్లాగే జంగిరెడ్డితో పాటు దేవయ్య, ఆకునూరు దేవయ్య అసలు ఇక్కడ జానపద గాయకుడిగా చాలామందికి పరిచయమైన వ్యక్తి. ఈ సినిమాలో పాడడం నీకు కూడా ఎట్లా అనిపించింది? సూపర్ అది దశలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది మహాసముద్రం. మరి ఈ అవకాశం రావడానికి మీరే ముఖ్య కారణం కాబట్టి బావగారికి శనార్థులు. వాస్తవానికి అద్భుతం. ఒక మంచి సినిమా, ఒక పాట ఎప్పుడైతే బయటకు వచ్చిన అప్పటి నుండే ఒక వైరల్గా చాలా యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ మొత్తం సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి వ్యూస్, మరి లైక్స్, ఎన్నో కామెంట్స్, అద్భుతమైన కామెంట్స్ ఇచ్చారు ప్రేక్షక దేవుళ్ళు. వారందరికీ మరి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.
వాస్తవం అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు కాసర్ల శ్యామ్ గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ వదల గారికి, ముఖ్యంగా శ్రీకాంత్ యా, మీ వాయిస్లు నచ్చి మిమ్మల్ని అనిరుద్ధ్ వరకు తీసుకుపోవడం, అనిరుద్ధ్ కూడా వీళ్ళ వాయిస్లు బాగా నచ్చి వీళ్ళతోనే పాడించాలి. ఎందుకంటే ఒక ఇంటెన్స్ ఉన్న ఒక వైల్డ్ ఫైర్ లాంటి సాంగ్ ఇది. దీనికి వీళ్ళ వాయిస్లు చాలా తోడ్పడతాయని చెప్పి వీళ్ళిద్దరిని పిలిచి అక్కడ పాడించాము మాస్టర్. చాలా అద్భుతం. థ్యాంక్ యూ. సూపర్. అయితే ఒక్కసారి ఇద్దరు పాట గొంతు కలిపితే మనం అక్కడి నుంచి మళ్ళీ ముందు పోదాం మన ఇంటర్వ్యూ. ఏ ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ వనుకే పుట్టాలింక పడితేనే నా నీడా బొంద పెడుత మాలిక్నైనా కూడా వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా చల్ పుడుకుతుంది సారబట్టిలో మా కంట తడే జుంబలికే ఆయా మేరే షేర్ ఇక రాలుతుంది బొట్టు బొట్టులో నీ పంచతడే జుంబలికే ఆయా ఆయా షేర్ జడలురో జడలురో హడలురో దడలురో కొడుతరో తొడలురో తీస్తరో తోలురో సబారీకి దొరుకు బిడ్డ సేవాలే లేతై బిడ్డ పేగులు తీసి మెడలగేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. అబ్బా, అసలు గొంతు ఎత్తితేనే ఒక రకంగా ఉంది. చాలా చాలా బాగుంది మాస్టర్. మీకు యాక్చువల్గా మీరు ఆ స్టెప్పు అవన్నీ చేసి మీరు డెమో తీసుకొచ్చారు శ్రీకాంత్ దగ్గరికి. నేను ఆ రోజు ఉన్నా, నాకు బాగా గుర్తుంది. ఆ రోజే అసలు ఆ స్టెప్ చూడంగానే అసలు మంట పుట్టేస్తుంది సోషల్ మీడియాలో, కానీ స్క్రీన్ మీద కూడా అదిరిపోద్ది అనుకున్నాం. మీరు ఆ స్టెప్పు నానిగారితో చేయించింది. తర్వాత అది చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో గ్రాఫిక్స్ చేసి ఉంటారులే, లేదంటే గ్రీన్ మ్యాట్ పెట్టుంటారు, ఇంకేదో పెట్టుంటారు అని చెప్పి రకరకాలుగా మనల్ని మాట్లాడుతుంటారు కదా. మీరు అసలు ఆ స్టెప్ కంపోజ్ చేసింది, ఆ స్టెప్ షూట్ చేసింది, నానిగారి ఎఫర్ట్, అవన్నీ చెప్పండి మాస్టర్. ఖచ్చితంగా అది జనాలు కొంతమంది చెప్తున్నట్టు ఇది ఏదో సీజీలో చేశారు, లేదంటే తాడు పెట్టుకొని ఏదో చేశారు, అవి ఏమైనా నెట్టంటారు. అది అట్లా కాదు. ఇది ప్యూర్లీ నానిగారు హార్డ్ వర్క్. ఫస్ట్ మీరు చెప్పినట్టు మనం ఆ మూమెంట్ కంపోజ్ చేసి సాంగ్ అంతా షూట్ చేయడానికి నెల ముందే మనం ఫుల్ ప్రాక్టీస్ చేసి, ఎందుకంటే శ్రీకాంత్ అన్న ఎప్పుడు ఆయన్ని సాటిస్ఫై చేయడం అన్నది అంత ఈజీ కాదు, చాలా కష్టం. మనని త్రూ అవుట్ ఎండ్కి పుష్ చేస్తూ ఉంటారు, ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి సో నెల అంతా మనం ఈ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేసి శ్రీకాంత్ అన్న దాంట్లో ఉన్న బెస్ట్ స్టెప్ని, అది మీరు చూసినట్టు ఆ రోజు చూసి ఇది ఎలాగైనా ఈ స్టెప్ దీంట్లో పడాలి, మనకి ఇది కావాలని చెప్పి అది ఫిక్స్ చేసి నాన్నగారికి పంపించి, నాన్నగారు తర్వాత చూసి లేదు ఇది నేను ఖచ్చితంగా చేస్తానని ఆయన ప్రాక్టీస్ వచ్చారు. వి డిడ్ రిహర్సల్ చేసి ఆయన కష్టపడి, ఎందుకంటే మీకు తెలుసు మాకు తెలుసు, అవును, మనం దసరా నుంచి నేను డైరెక్ట్గా ఆయన చూస్తున్నా, ఆయన పని మీద ఆయనకున్న హార్డ్ వర్క్, ఆ డెడికేషన్ అన్నది. సో ఆయన అంత ఈజీగా దేన్ని ఇది ఓకే ఊరికే చేద్దామని వదలరు, దాన్ని నేను ఎలాగైనా చేస్తా కష్టపడతా అనేది. ఈ సాంగ్ రిహర్సల్ చేసినప్పుడు కూడా, ఈవెన్ షూట్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి షోల్డర్ ఇంజురీ కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నది, ముందు ఫైట్ జరిగి ఇష్యూ ఉన్నది. కానీ ఆయన ఒక్కసారి కూడా నాకు ఇది ఇష్యూ ఉంది, ఇంజురీ ఉంది, మనం దీన్ని తగ్గించుకుంటామా లేదంటే వేరేలాగా చేద్దామా అన్నది ఏం అడగట్లే. మాస్టర్ ఏదైనా పర్లేదు నేను ఇది చేస్తా, ఏ టైం అయినా పర్లేదు నేను ఇది నేర్చుకుంటాను, ఇది చేస్తాను, ఖచ్చితంగా ఇది నేను చేస్తానని చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి మీరు ఇప్పుడు లిరికల్ వీడియోలో చూసారు కదా, అది సింగిల్ షాట్, అది ఈవెన్ మనం కట్ కూడా చేయట్లేదు. ఒకసారి డైరెక్ట్గా వచ్చి సార్ ఇది షార్ట్, ఇది ఇట్లా చేయకపోతున్నాం సార్ అని చెప్పిన తర్వాత ఆయన వెంటనే స్టార్ట్ చేసిన ఫస్ట్ షాట్ అది. సూపర్. ఆ ఫస్ట్ షాట్లోనే అది ఓకే అయింది అండ్ చాలా బాగా చేశారు కూడా. సో అది నేను డైరెక్ట్గా చెప్తా, అది సీజీఓ లేదంటే తాడు కట్టుకొని చేసిందో ఏం కాదు, ప్యూర్లీ నానిగారు హార్డ్ వర్క్ అది. సో అదే అది తెలుస్తుంది మాస్టర్. సింగిల్ షాట్, సింగిల్ టేక్ కూడా. సింగిల్ టేక్. సూపర్ కదా. అసలు ఆయన హార్డ్ వర్క్ గురించి మేము దసరా అప్పుడు మీరు చూశారు, నేను కూడా ఆయన కళ్ళారా చూశాను. మీకు ఒక పెద్ద విషయం తెలుసా, నేను మన సాంగ్ షూట్ దగ్గరికి వచ్చా, మీ పక్కనే కూర్చున్నా, మీరు అసలు నన్ను పట్టించుకోలేదు. మీరు ఎంతసేపు ఆ సాంగ్ ఆ షాట్ అయింది కదా మాస్టర్, జుంబల్లికే ఆయాషర్ అని, అప్పుడు వచ్చా నేను. మీ దృష్టి మొత్తం దాని మీదనే ఉంది, వాళ్ళందరికీ చెప్పడము, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడము, ఇదే నడుస్తుంది. మీరు కనీసం నన్ను చూడని కూడా చూడలేదు తెలుసా. లేదు అది అంటే నేను వచ్చినట్టు కూడా మీకు తెలియదు, షూటింగ్ వచ్చినట్టు. దానికి ఒకే రీజన్ అండి అనే, ఇప్పుడు ఏంటంటే తెలుగులో ఇది నా డెబ్యూ, నా ఫస్ట్ అవకాశం, నన్ను ప్రూవ్ చేసుకోవాలి. తమిళ్లో ఆల్రెడీ ఒక సాంగ్ చేసాము, మూవీ రిలీజ్కి ఉంది, ఇంకా రిలీజ్ అవ్వలేదు.
సో దాంట్లో కొన్ని మంచి పేరు వచ్చినాయి. దీంట్లో మన తెలుగులో కూడా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇలాంటి ఒక మంచి గొప్ప అవకాశం రావడం అన్నది అది అంత ఈజీ కాదు. అది దేవుడి దయ. అండ్ అన్నయ్య, డైరెక్టర్ గారు, నాని గారు, మన ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ మన మీద ఏదో ఒక నమ్మకం పెట్టుకొని మనకి ఈ అవకాశం ఇచ్చారు కదా. సో దాన్ని ఎలాగైనా మనం ప్రూవ్ చేయాలి, ఈ సాంగ్ని ఇరగదీయాలి. ఎందుకంటే శ్రీకాంత్ అన్న మైండ్లో ఈ సాంగ్ ఎక్కడో ఉంది. నాకు ఫస్ట్ భయం ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పనా, ఫస్ట్ మీరు వచ్చి లిరిక్ రాసి ఆ లిరిక్స్ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ మీనింగ్ అర్థం కాదా. ఎస్. మన డైరెక్షన్ టీం పక్కన కూర్చొని చెప్తున్నారు, ఇది మీనింగ్, దీనికి ఇంత డెప్త్గా అన్నయ్య రాశారు. అది ఒక్కసారి ఇంకా అనిరుద్ గారి దగ్గర వెళ్ళి అది మన అన్నయ్య వాయిస్లో ఇవన్నీ ఒక అవుట్పుట్ వచ్చిన తర్వాత నాకు యాక్చువల్గా భయం వేసింది. మన డెబ్యూ సాంగ్ ఇంత రేజ్గా, ఇంత డెప్త్గా అందరి మైండ్లో అప్పుడు ఉంది. ఎంతైనా మనకు మిగతా వాళ్ళు విని ఉండరు, కానీ మనం విన్నాం ఆ సాంగ్ని. ఖచ్చితంగా ఈ సాంగ్ బయట ఎలా వెళ్తుందో మనకు ఒక హోప్ ఉంది. ఆ సాంగ్ మీరు అందరూ ఇచ్చిన ఈ రేంజ్ని నేను హోల్డ్ చేయాలంటే ఆ కొరియోగ్రఫీ ఎంతలా ఉండాలి, ఆ భయం అప్పుడు స్టార్ట్ అయింది. సో రోజు ఇక్కడ మన ఆఫీస్లో రిహర్సల్ హాల్లో అక్కడ ఇక్కడ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేద్దామని శ్రీకాంత్ అన్న కూడా రోజు పుష్ ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేసి లాస్ట్కి వచ్చిన అవుట్పుట్ ఇది. సో ఇప్పుడు జనాలు అందరూ దీన్ని చూసి అందరూ రీల్స్ చేస్తున్నారు, అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళ కమెంట్ కూడా ఎట్లా ఉందంటే, ఇప్పుడు మీరు రాసిన లిరిక్స్లా ఉన్నాయి. అరే ఎట్లా రాశారా ఇది ఎట్లా పాడారు, ఇది ఎట్లా కంపోజ్ చేశారు, ఇదంతా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సూపర్. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూలో నేను డబుల్ యాక్షన్ చేయాలి, ఎందుకంటే నా గురించి కూడా నేను చెప్పాలిగా. ఖచ్చితంగా ఇప్పుడు నేను యాంకర్ అయిపోతా, నేను అడుగుతా ఖచ్చితంగా. నేను ఫస్ట్ టైం ఆ రోజే మిమ్మల్ని మన ఇక్కడ కలిపి ఆ లిరిక్ వినంగానే నాకు మీనింగ్ తెలియదు, కానీ ఆ లిరిక్ ఎంత డెప్త్లో ఉందో, ఆ లాంగ్వేజ్కి, ఆ మాటలకు ఉన్న పవర్ ఏందో నాకు అర్థమైంది. అప్పుడు నేను పక్కన ఉన్న వాళ్ళతో అడిగిన ఈ మీనింగ్ ఏంటంటే, ఒక్కసారి అది మీరు పాడి కూడా చూపించారు. ఎస్. ఈ లిరిక్ని ఇది ఇట్లా వస్తుందని పాడి చూపించారు. ఎట్లా నేను జనాల కోసం ఇక్కడ నేను అడుగుతున్నా, నేను యాంకర్ ఎట్లా రాసారని ఇది. ఇది యాక్చువల్గా పుట్టింది ఈ మందుగుండు సామాగ్రి అంతా దట్టించింది శ్రీకాంతే. ఫస్ట్ దసరా ధూమ్ధామ్ దోస్తాను, చెమ్కీలంగి 2 పాటలు బ్లాస్ట్ హిట్లు. కానీ నాకు ఈ పాట అంతకంటే కావాలి అనేది ఫస్ట్ టార్గెట్ నాకు పెట్టింది. తర్వాత శ్రీకాంత్ స్టోరీ నేరేట్ చేసినప్పుడు, క్యారెక్టర్ చెప్పినప్పుడు, ఆ క్యారెక్టర్ పడే బాధ, ఆ క్యారెక్టర్ లోపల ఉన్న ఫైర్, వీళ్ళంతా ఒక జాతి కదా, సవారీ అనే ఒక జాతి, వీళ్ళ స్ట్రగుల్స్ అది ఎట్లా ఉండాలంటే ఒక భాషతోని భయపెట్టాలి విలన్ని, ఒక పదంతోనే అసలు భయపెట్టాలి. అవన్నీ టార్గెట్ నాకు ఇచ్చినప్పుడు అప్పుడు నాకు వచ్చిన థాట్స్ ఇవి. అందుకని అసలు స్టార్ట్ చేయడమే మన మామూలుగా తెలంగాణ, ఇప్పుడు ఈ పాట గురించి కూడా ఒక మాట చెప్పాలి. చాలామంది తెలంగాణ పాట కదా, తెలంగాణ యాస కదా, అందరికీ అర్థమవుతుందా ఇవని చెప్పి క్వశ్చన్లు కూడా వేస్తున్నారు. బట్ యాస తెలంగాణ జరిగే కథ జరిగేదంతా తెలంగాణలో కాబట్టి ఇంత పవర్ఫుల్గా రాసాము. బట్ ఎమోషన్ అందరిదిగా, అన్ని ప్రాంతాల్లో సేమ్ ఎమోషన్ కదా. ఒక అణచబడినప్పుడు ఒకడు మన మీద దౌర్జన్యం చేస్తుండు, మనను వాడు తొక్కి పెడుతున్నాడు అన్నప్పుడు మనం బ్లాస్ట్ అయితే ఆ ఎమోషన్ అన్ని ప్రాంతాల్లో ఒకటే. ఇప్పుడు మనకు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, తమిళనాడు, కేరళ, వివిధ దేశాల్లో కూడా ఈ పాట ట్రెండింగ్ ఉందంటే ఆ ఎమోషన్ అర్థమైంది. ఆ ఎమోషన్ను పట్టుకొని రాశాను నేను. అందుకే అసలు రాయడమే మనం మామూలుగా అంటాం కదా, నీ అయ్య జాగీరా ఇది ఏమన్నా మేము రాసుకొని వచ్చినావా, మీ ఫాదర్దా ఇది అని అంటాం కదా. అందుకని స్టార్ట్ చేసి నీ అయ్య జాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇక జడితీయాలే జుంబల్లికే ఆయా షేర్. ఈ జడితీయాలే అనే పదం కూడా చాలామంది నన్ను అడిగారు. చాలా సంతోషం ఏంటంటే, అర్థం కాకుంటే ట్విట్టర్లో, ఇన్స్టాలో నాకు మెసేజ్లు పెట్టి దీని అర్థం ఏంది అని తెలుసుకొని మరి